నా లారీ డ్రైవర్ మీరు? అవును, లారీ డ్రైవరా? ఏం తోలుతా ఉంటారు? ఇసుక. ఇసుక ఎట్లా ఉంది ఇప్పుడు? ఇసుక విధానం ఎలా ఉంది? కిరాయిలు ఎలా ఉన్నాయి? లేవా? ఎందుకని? మరి కిరాయిలు లేవా? 10,500 లోడింగ్. లోడింగ్ ఎవరు అలవాటు చేయించుకోవట్లా, కొనట్లేదా? దేనివల్ల? వేలు అంటే వాళ్ళు ఎట్టా అలవాటు చేయించుకుంటారు మధ్యదారులు. వేలా? ఎంత పడుతుంది? టిప్పరా లారీయా? టిప్పర్ ఎంత పడుతుంది? ఆగిరిపల్లి 12,000. 17,000. అయినా వాళ్ళు వద్దు అంటున్నారు. వద్దు అంటున్నారా? 10 ఆడుకుని అలవాటు చేసి రావాల్సి వస్తుంది. రేట్ ఎక్కువ అయిపోతుందనా? రేట్ ఎక్కువైపోతుంది. ఆయిల్ 5,000 6,000 అవుతుంది. డ్రైవర్ 2,000 ఆండ్రగా మిగలతలేదు. బండి మామూలు వెళ్దామా లేదా ఇంటికాడ పక్కన పెట్టుకుందామని ఆయన చూస్తున్నారు. అది సంగతి. మొత్తంగా ఎవరికైనా కొనే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత చెప్తున్నారు మీరు రేటు? వాళ్ళ మామూలుగా కాటాల లెక్క 600 700 అయితే 500 ఇస్తాం అని చెబుతున్నారు. అది ఇప్పుడే ఆలోచన వచ్చే 30 టన్నులు. 30 టన్నులు ఎంతకు అమ్మారు? ఆగిరిపల్లి ఎంతకి? 550 రూపాయలు టన్ను వచ్చి 30 టన్నులు. దాన్ని పెట్టి లెక్కండి. రేట్లు తక్కువగా ఉన్నాయి అంటున్నారా, ఎక్కువ అయిపోయింది అంటున్నారా? ఇసుక రేటు ఎక్కువ అయిపోయినాయి. రేట్లు ఎక్కువ అయిపోయింది అంటున్నారా? ఫ్రీ ఇసుక ఇస్తున్నాం మీకు, ఓన్లీ కొనుగోలు రేటే, మిగతా అంతా చాలా తక్కువ అని అంటారండి. 10,500 ఇప్పుడు లోడింగ్. జగన్ ఉన్నప్పుడేమో ఎక్కువ రేటు ఇసుక, ఇప్పుడు చాలా తక్కువ అని అంటారండి. అప్పుడు 6,000. అప్పుడు ఎంత? 6,000. ఇప్పుడు 10,500. 10,500. ఎందుకండి అంత రేటు? ఉచిత ఇసుక అని చెప్తా ఉన్నారు, అయినా కూడా రేట్ ఎక్కువ చెప్తున్నారు. డబ్బులే. మీకు కొనుబడే ఎంత పడుతుంది? 10,500. అంతకు ముందు కొనుబడి జగన్ ఉన్నప్పుడు 7,000. 3,000 తేడా ఉంది. సరే, అంతకుముందు జగన్ ఉన్నప్పుడు కిరాయిలు ఎలా ఉండేవి? ఇసుక కొనుబడి ఎలా ఉండేది? కొనేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? అప్పుడా 14, 15, 13 ఆ మధ్యలో ఉండేది. 14,000 13,000 అలా. ఇప్పుడు ఇప్పుడు గిడతల్లా 10,500 కొనుబడి. అక్కడికి వెళ్ళేపాటికి 5,000 ఆయిల్. ఏం మిగులుతున్నాయి? 15,000. మళ్ళీ ఖర్చులు. మరి ఎందుకని అప్పుడు అట్లా అనేవాళ్ళు? జగన్ ఉన్నప్పుడు ఇసుక రేట్ ఎక్కువ అని. లేదండి. లేదా? తోలుతున్నారు. ఇప్పుడు మీకు వెళ్ళదా? కిరాయికి వెళ్ళదే? ఇప్పుడు వెళ్ళిన కిరాయికే బొక్క. వాటర్గా ఒక 10 రూపాయలు మళ్ళీ పెట్టాలి. వాటర్కే లాసు. నాకేమిస్తాడు? ఎన్ని రోజులు అవుతుంది కిరాయికి వెళ్ళి మీరు? రాత్రి వెళ్ళారు. ఇప్పుడు వచ్చా. మళ్ళీ ఇప్పుడు వెళ్తారా కిరాయికి, లేదా ఆపుకుంటారా? మీ బండేనా లేదా మిగతా అందరూ అట్లాగా? కాదండి, మీరు తోలే బండేనా లాసు? అందరూ కూడా అలాగే అనుకుంటారు. అంతే. నాకు లాస్ వస్తే అందరికి లాస్ ఏముందా? అంటే కొంతమంది తక్కువకి వెళ్తామంటారు కదా. తక్కువ అనేది లేదు. ముద్దూరు ర్యాంప్లోకి వెళ్ళండి, 10,500 డబ్బులు అక్కడ పెట్టి మామూలుగా సిప్రాసి ఇస్తారు అంతే. అది ఫ్రీ ఇసుక లేదా? ఫ్రీ అనేది లేదు. మంద అనేది లేదు. మరి పైకేమో ఫ్రీ ఇసుక, ఓన్లీ రవాణా ఛార్జీ పడేది, ఇంకేం ఉండదు అని అంటారేంటి? లేదు. కావాలంటే మీ ముందే డబ్బులు కట్టి మామూలుగా 10,000 పెట్టండి, లోపలికి వెళ్ళాల్సిందే. 10,000 పెడితేనే 10,500. ఓకే.